అందరికీ శరణార్థులు మంచిగున్నారులా నేను వచ్చేసిన మొదలు అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు. పెద్ద వార్తలు చూడాలి కదా, చలో పార్రి. మస్తుగున్నాయి మోడీ రేవంత్ పోజులు, బయటికి ఎందుకు రాలే రాహుల్ సార్ ఫోటోలు. ఆగమాగమైతుండ్రు కారు దిగినోళ్ళు, వాళ్ళ మీద వాళ్ళే పెట్టుకుంటారేమో కేసులు. ఊర్లల్లో నీళ్ల కరువు, కరెంటు కోతలు మళ్ళొచ్చినాయి ఆనాటి రోజులు. మస్తు బాధలుండ్రు ఉద్యోగులు, సర్కారోళ్ళు ఇస్తలేరట పైసలు. ఎమ్మెల్యేలు పండుకుంటానికి కుర్చీలు ఉపాయం చేసిండ్రు కర్ణాటక సర్కారోళ్ళు. అసలేం జరిగింది, ఏం జరుగుతుంది తెలియాలి, నాకు తెలియాలి, తెలిసి తీరాలి. నా పాటికి నేను తీర్మాన వార్తలు చదువుకుంటా అంటే ఈ పర్షాన్ ఏంది, ఇట్లెందుకు అవుతున్నది, ఇవి వస్తాయెందుకు అవి రావెందుకు, అసలేం జరుగుతుంది, ఆ రహస్యం ఏంటిది చెప్తారా లేదా, లేకుండా మాత్రం ఊకుండే ముచ్చటనే లేదు. ఇంటి గుట్టు ఈశ్వరునికే తెలవాలి గాని వేరేటోళ్ళకి తెలియద్దని అంటారు కదా, అట్లనే రేవంతం సార్ గుట్టు ఆయనకి తప్ప ఎవ్వరికి తెలిసేటట్టు లేదు. పోండ్రి నెలకు 2-3 మాటల రేవంతం సారు ఢిల్లీ పోతున్నాడు. నిన్న ఢిల్లీ పోయి ఇలా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సార్ను కలిసిండు. ఇద్దరు గంట సేపటి కంటే ఎక్కువసేపే కూర్చొని మాట్లాడుకున్నారట. మొన్న బడ్జెట్ లా పైసా ఇయ్యలేదు కదా, చంద్రాల్ సార్ రికమెండేషన్ తోని మరి మా సంగతి ఏందని అడుగుతందుకు పోయినట్టున్నాడు. ఇంత నవ్వుకుంటా మాట్లాడుకుంటున్నారంటే తెలంగాణకు పైసలు బుల్లెట్ రైళ్లల్లో ఉరికొస్తాయి కావచ్చు, లేకపోతే పెద్ద పెద్ద విమానాలలో వేసి తోలుతాడేమో మోడీ సారు. ఎంతైనా బడే బాయి చోటే బాయి దోస్తానేనా ఇద్దరిది, కానీ ఒక్క ముచ్చట మాత్రం సమజైతలేదుల్లా. రేవంతం సారు ఈడికి 36 మాటల ఢిల్లీ పోతే అలా పార్టీ పెద్ద లీడర్ రాహుల్ గాంధీ సార్ను 6 సార్లు కూడా కలవలే, కానీ ఇద్దరు కలిసినట్టు ఫోటో మాత్రం బయటికి రాలే. కానీ ప్రధానమంత్రి మోడీ సార్ను ఎప్పుడు కలిసినా మంచిగా నవ్వుకుంటా ఫోటోలు దిగుతున్నారు. ఎంబటే ఆ ఫోటోలు బయటకు వస్తున్నాయి. పార్టీ లీడర్ కలిస్తే ఫోటోలు రావెందుకు, బయటి పార్టీ ఆయన కలిస్తే వస్తాయెందుకు అనే ముచ్చట తెలియక కాంగ్రెస్ వాళ్ళు కూడా తలకాయలు పట్టుకొని పర్షాన్ అవుతున్నారట. ఇక ఇంట్లో ఉన్న మతలబేందో రేవంతం సారే చెప్పాలి. 3 రంగుల జెండా బట్టి ఆనాటి రోజులు తెచ్చాడో మన రేవంతన్న, ఆనాటి రోజులు తెచ్చాడో. మంచి నీళ్లకు తిప్పలాయే, పంట నీళ్లకు పర్షానాయే, కరెంటేమో ఉండదాయే, అరిగోసల కాలం తెచ్చిండో మా రేవంతన్న, అందర్నీ గోస పెడుతుండో. 3 రంగుల జెండా బట్టి ఆనాటి రోజులు తెచ్చాడో మన రేవంతన్న, ఆనాటి రోజులు తెచ్చాడో. నిజంగానే ఆనాటి రోజులే వచ్చినాయి. కాంగ్రెస్ వాళ్ళు కురిసెక్కిన కాంచెల్లి ఇయాలటి దాకా ఆనాటి రోజులు చూపిస్తూనే ఉన్నారు. ఎండలు ముద్రక ముందుకే కరెంటు ఓవట్టే నీళ్ల కష్టాలు మొదలాయే. తాగే నీళ్లకు తిప్పలేనాయే, వ్యవసాయం కాడ కూడా తిప్పలే వచ్చే. ఇక బాయిలు బోర్ల నీళ్లు అడుగు పట్టినాయి. అప్పో సప్పో చేసి పెట్టిన పెట్టుబడి కండ్ల ముంగల్నే ఖరాబ్ అవుతుంటే రైతన్నలు ఏడ్చుడు ఒక్కడే తక్కువ ఉన్నది. ఇగో మంచిర్యాల జిల్లా తాళ్లపేట కాడ నీళ్ల కోసం రైతన్నలు ఇట్లా కాలువలకు దిగిండ్రు. ఏడనో ఓ కాడ బాయిల జరాన్ని నీళ్లుంటే అక్కడ కరెంటు కోస పెడుతున్నది. ఓ కాడ 3 గంటలల్లా 4 మాటల కరెంటు పోయొచ్చిందంట. ఇట్లా కరెంటు పోతే మడి వారుతుందా, పంట బతుకుతుందా? వచ్చిపోయే కరెంటుతోని మోటార్లు కాలిపోయి, ట్రాన్స్ఫారాలు కాలిపోయి తిప్పలైతున్నది. పల్లెటూర్లు పట్టణం అని లేకుండా ఇండ్లలో కూడా ఇష్టం వచ్చినట్టు కరెంటు కట్ చేస్తున్నారు. నిన్న హైదరాబాద్ లో ఉన్న ప్రెస్ క్లబ్ లా బీసీ సంఘ పోలు మీటింగ్లు పెట్టుకున్నారు. ఆ మీటింగ్ లా 3-4 మాటల కరెంటు పోయొచ్చింది. గణేష్ చారన్న గారికి అసలు రాష్ట్రంలో నీళ్లే లేవు, రాష్ట్రానికి కరువు వచ్చిందని మన కాంగ్రెస్ లో ఉన్న పెద్ద మనిషే చెప్పే. రైతులు పెట్టుబడి పెట్టి పాపం ఇబ్బంది పడుతున్నట్టుగా, కొందరైతే ఇంకా ఒక అడుగు ముందుకేసి చాలా మానసికంగా ఇబ్బంది పడుతున్నట్టుగా మా కమిషన్ దృష్టికి వచ్చింది. మీరు అప్పులు తెచ్చి పెట్టుబడులు పెట్టకండి, ఉన్న పంటను కాపాడుకోండి. అదనంగా వరి వేయడానికి మీరు మంచి పద్ధతి కాదు, మానుకోండి.
ఇక కష్టాలేమో ఇట్లుంటే మన ముఖ్యమంత్రి సారు ఢిల్లీలో మస్తు బిజీగా ఉన్నాడు. నీళ్ల మంత్రి మిగిలిన మంత్రులేమో ఓట్ల ప్రచారంలో బిజీగా ఉన్నారు. కానీ కాంగ్రెస్ లో చేరిన కాంచెల్లి రేవంత్ సార్ చెప్తానే ఉన్నాడు, మా సర్కారు వస్తే ఆనాటి రోజులు తెస్తాం, నన్ను ముఖ్యమంత్రిని చేస్తే ఆనాటి రోజులు తెస్తాం అని. ఆనాటి రోజులు ఎట్లుంటాయో తెలిసి కూడా ఓట్లేస్తాం మనము. ఇప్పుడేమో ఊపిలో కాలు పెట్టినట్టు చూసి చూసి మొసలు నోట చెయ్యి పెట్టినట్టే అయిపోయే. ఇక బయటికి రమ్మంటే ఎట్లొస్తా చెప్పుండ్రి. అయితే కాలో చెయ్యో బోవుడో లేకపోతే మొసలు మూతిని పలగొట్టుడో అయితేనే బతుకులు బాగుపడతాయని ఊర్లలో మాట్లాడుకుంటున్నారు. కాలు దిగి శైల చేరినోళ్ళ పరిస్థితి మస్తు గమ్మతున్నదుల్లా. ముంగట నుయ్యి వెనక గొయ్యి అన్నట్టే అవుతున్నదట. చాలా మంది 10 నెలల సంది ఆ పాట ఈ పాట ఏ పాట అనేది చెప్పుకోలేక లోపల మస్తు బాధపడుతున్నారట. కానీ కొందరు మాత్రం అప్పుడప్పుడు బయటపడుతున్నారు. ఈసారి కూడా అట్లనే బయటపడ్డాడు. అయినా కానీ సార్కో పెద్ద పరిశాన్ వచ్చి పడ్డది. అదేందో అరుచుకుందాం పారి. అందుతే జుట్టు అందకపోతే కాళ్ళన్నట్టే ఉన్నది గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి సార్ కథ. కారు పార్టీలో గెలిచి షేయి పార్టీలో దుంకిండు. ఆ వెనక మళ్ళా నాకేం తెలియదని అసెంబ్లీలో కేటీఆర్ సార్ను కలిసిండు. నేను షేయి పార్టీలో చేరలే, కండువా కప్పుకోలేదన్నాడు. నన్ను బద్నాం చేసడానికి కాంగ్రెస్ వాళ్ళ ఫ్లెక్సీల మీద నా పోట్వ పెట్టిండని పోలీస్ కేసు కూడా పెట్టిండు. కానీ ఇవాళ చూడుండ్రి ఏం చేసిండో. షేయి పార్టీ ఢిల్లీ లీడర్ల కాంచెల్లి గల్లీ లీడర్ల దాకా అందరి పోట్వలు పెట్టి బ్యానర్లు తయారు చేపించి సోషల్ మీడియాలో పెట్టుకున్నాడు. సోనియమ్మ కాంచెల్లి పొంగులేటి దాకా అందరి పోట్వలు ఉన్నాయి. రేవంత్ సార్ తోని కండువా కప్పించుకోలేదన్నాడు. బద్నాం చేసడానికి కేసులు పెట్టిండన్నాడు. మరి ఇప్పుడు సోషల్ మీడియాలో ఆయననే పోట్వలు పెట్టుకున్నాడంటే ఎవరి మీద కేసు పెట్టాలి చెప్పుండ్రి. ఆయనతో కాంగ్రెస్ కండువాలతోని పోస్టర్లు చేపించి సారును బద్నాం చేసిండని సారు మీదనే కేసు పెడతారో ఏమో. ఎందుకైనా మంచిది జరంత జాగ్రత్త కృష్ణమోహన్ రెడ్డి సారు, లేకపోతే ఆ కేసన్నా వాపస్ తీసుకోండి. అసలే ఈ నడుమ పోలీసోళ్ళు కేసులు పెట్టుట్లా జైలుకు తోలుట్లా మస్తు హుషారైండ్రు. అడుగుదామా? హే ఏం అడుగుతంతి, అడిగితే ఏమన్నా అనుకుంటారు కావచ్చు. అలా ఎట్లా చేసినాం, ఇప్పుడు అదొస్తలేదు ఇదొస్తలేదు అని అడిగినాం అనుకో ఏమన్నా ఉన్నదా, పరువు బజార్లో పడుతుంది. అప్పుడు మస్తు ఎగిరిండు కదా, ఇప్పుడు మీకు మంచిగా అయిందని అందరు నవ్వుకుంటారు. అందుకే ఎవ్వరు సపోర్ట్ చేయకుండ్రి. ఇట్లా ఎవరు మాట్లాడుకుంటుండ్రో ఎరికేనా, ఈ వార్త చూడండి మీకే తెలుస్తుంది. పాపం సర్కారు కొలువులు చేసేటోళ్ళని చూస్తే మస్తు బాధ అనిపిస్తున్నదుల్లా. పట్టుమంటే కప్పకు కోపం, ఇడువుమంటే పాముకు కోపం అన్నట్టే ఉన్నదట. కడుపులున్నది బయటికి చెప్పుకోలేరు, అట్లని కడుపులో దాచుకోలేరు. మార్పు కావాలి, మార్పు రావాలని ఓటేస్తే మా బతుకులు ఇట్లయినాయి అని మస్తు బాధపడుతున్నారు. ఇక సోషల్ మీడియా గ్రూపులల్లా ఎట్లా పోస్టులు పెడుతున్నారు చూడుండ్రి. వాళ్లకు సర్కారు వాళ్ళు ఇవ్వాల్సిన పైసలు మస్తు పెండింగ్ ఉన్నాయట. కాంగ్రెస్ వాళ్ళు వచ్చిన కాంచెల్లి ఒక్క పైసా కూడా ఇస్తలేరు. ఏమైందని అడిగితే పాత సర్కారోళ్ళు అప్పులు చేసిండని అంటున్నారట. కానీ కారు పార్టోళ్ళు అప్పులు చేసిండని అప్పట్లో వీళ్ళకు తెలియదా? తెలియకుండానే హామీలు ఇచ్చిందా అని పొట్టు అరుచుకున్నారు. దగ్గరుండి గెలిపిస్తే కనీసం ఒక్కనాడు కూడా మమ్మల్ని మెచ్చుకోలేదని మస్తు బాధపడుతుండ్రు. ఇట్లా కాదు రోడ్డెక్కి కొట్లాడదామని కొందరు అంటున్నారు, ఇంకొందరేమో ఇంకొన్ని రోజులు ఓపిక పడదామని చెప్తున్నారు. వాళ్ళ గ్రూపులలో రోజు ఇదే అవుతున్నది. పాపం వీళ్ళ గోసలు ఎప్పుడు తీరుతాయో ఏమో పోన్రి. జో అచ్యుతానంద జో జో ముకుంద రావే పరమానంద రామ గోవింద జో 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 జో. ఈ జోల పాట ఎవరికో కాదు, కర్ణాటకలో ఉన్న ఎమ్మెల్యేలకు. హగో ఎమ్మెల్యేలకు జోల పాట పాడలేంది, అసలు ఏమవుతున్నది, నువ్వెందుకు జోల పాట పాడుతున్నావు అని పరిచయం కాకుండ్రి. ఈ వార్త చూడుండ్రి. రాజు తలుచుకుంటే దెబ్బలకు తక్కువనా చెప్పుండ్రి. అట్లానే లీడరు తలుచుకుంటే వాళ్ళకి కావాల్సింది నిమిషాలలో చేసుకుంటారు. ఇప్పుడు కర్ణాటకలో కూడా గదే అవుతున్నది. పాపం ఎమ్మెల్యేలు అందరూ అసెంబ్లీకి వచ్చి పబ్లిక్ కోసం మెదడంతా ఖరాబుగా ఆలోచన చేసి కాళ్ళు నొయ్యంగా నిలబడి నోర్లు నొయ్యంగా మాట్లాడుతున్నారట.
పెయ్యిల షుగర్లు బీపీలు ఉన్నా గానీ పబ్లిక్ కోసం పానాన్ని కూడా లెక్క చేస్తలేరట. అందుకే కర్ణాటకలో ఉన్న కాంగ్రెస్ సర్కారోళ్ళు ఓ ఉపాయం చేసిర్రు. ఇగో అసెంబ్లీలో ఇసొంటి ఆరాం కుర్చీలు పెడుతున్నారు. ఇంట్లో కూర్చుంటే మంచిగా అరికాలు కాంచెల్లి నడినెత్తిన దాకా మసాజ్ చేసినట్టు అవుతుంది. ఎమ్మెల్యేలు పగటీలు తిన్నాక ఓ అరగంట సేపు ఈ కుర్చీలో పండుకోవచ్చట. చాలా మంది ఎమ్మెల్యేలు పగటీలు అసెంబ్లీలో కూర్చుంటలేరట. అందుకే ఈ ఉపాయం చేసినామని సర్కారు వాళ్ళు చెప్తున్నారు. కానీ ఒక్కో కుర్చీకి 5-6 లక్షలు ఉంటుందట. అంటే ఏ తీరులో ఖర్చు పెడుతున్నారు చూడండి. మన తెలంగాణ సర్కార్ లెక్కనే మా తాన పైసలు లేవని అంటున్నారు. అన్ని రేట్లు పెంచుతున్నారు. ఇంకో దిక్కేమో ఇట్లా పబ్లిక్ పైసలతోటి అసెంబ్లీలో కునుకు తీస్తారట. కానీ తిప్పి కొడితే ఏడాదిలో 4 రోజులు కూడా అసెంబ్లీ నడవది. అయినా కానీ మూడొత్తుల భాగవతానికి మూతి మిసాలు కొరించుకున్నట్టు చేస్తున్నారు పోండ్రి కాంగ్రెస్ సర్కార్ వాళ్ళు. ఇవి ఆటి ముచ్చట్లు. ఇంకిన్ని సూపర్ ముచ్చట్లతోటి మళ్ళొస్తా. చూస్తూనే ఉండుర్రి మన తీన్మార్. ఇదే అసలు తీన్మార్.